అక్కడ ఆడియన్స్ గబుక్కున స్టార్‌నో, యాక్టర్‌ని చూస్తే తీసి ఫోన్ చేసి సెల్ఫీలు అడగరక్కడ. నేను ఎక్స్‌పీరియన్స్ చేశా. నాతోనే కాదు వేరే యాక్టర్స్‌తో కూడా అక్కడ అంతే. ఈవెన్ విజయ్ గారు కూడా అట్లా నడుచుకుంటూ వెళ్తారు రోడ్డు మీద సింగిల్‌గా. చూస్తారు. చూసి గుర్తుపట్టారంటే నువ్వు ఆ సినిమాలో నటించావు కదా! సూపర్ బాగా నటించావు అని చెప్పేసి ఎళ్ళిపోతారు. వాళ్ళు. మన వాళ్ళు లైక్ మనిషి చూడంగానే ఎలా ఉన్నారు మీ సినిమా మీరు ఆ సినిమా చేశారు, ఈ సినిమా చూడండి సెల్ఫీస్. ఇమ్మీడియేట్‌గా సెల్ఫీ డిఫరెన్స్ చెప్తున్నా. కరెక్ట్. 2 అభిమానమే. వీళ్ళ ఎక్స్‌ప్రెషన్ అలాగుంటది. వాళ్ళ ఎక్స్‌ప్రెషన్ అది. కాకపోతే నాకు కావాల్సింది అదే కదా! దే షుడ్ కమ్ అండ్ టాక్ టు మీ. అంటే సోషల్ మీడియాలో చాలా మంది మెసేజ్ చేస్తారు నా సినిమాలు చూసి. ఓకే. బట్ నేరుగా వచ్చి మాట్లాడి ఆ విషయం చెప్పి అది వాళ్ళ కళ్ళలో తెలుస్తుందనమాట. వాళ్ళ ఎక్సైట్‌మెంట్ ఒక యాక్టర్‌ని కలిసి తన వర్క్ గురించి మాట్లాడేటప్పుడు. అది బాగా అనిపిస్తుంది. అండ్ నేను నేను చాలా ఇష్టపడతా అలా. జనాల్లో వెళ్ళిపోవాలి. నేను వెళ్తుంటే నాకు ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు ఏదో ఒక క్యారెక్టర్స్‌కి ఏదో ఒక జోన్‌లో మేము ఆలోచిస్తుంటాం కదా! సో, వెళ్ళినప్పుడు అబ్జర్వేషన్‌కి అక్కడెక్కడ వెళ్తున్నప్పుడు వచ్చి మాట్లాడతారు. చాలా బాగా మాట్లాడతారు. అండ్ ద రెస్పెక్ట్ ఐ గెట్ యాస్ ఎన్ యాక్టర్ ఈస్ బియాండ్ ఎనీథింగ్. అది నాకు చాలా బాగా నచ్చుతుంది.